ఫ్రెండ్స్ అమెజాన్ బ్రాండ్ కి సంబంధించి పాకెట్ ఫ్రెండ్లీ 10,000 మిల్లీ ఆంపియర్ పవర్ బ్యాంక్ అయితే బడ్జెట్ లో తీసుకోవడం జరిగింది. ఈ పవర్ బ్యాంక్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీద చూసుకున్నట్లయితే అమెజాన్ బేసిక్ పవర్ బ్యాంక్ 10,000 మిల్లీ ఆంపియర్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అమెజాన్ బేసిక్స్ 10,000 మిల్లీ ఆంపియర్ 12 వాట్స్ లిథియం పాలిమర్ పవర్ బ్యాంక్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎంఆర్పి ప్రైస్ చూసుకున్నట్లయితే 1999 అయితే ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది, కానీ అంత ప్రైస్ అయితే కాదు. ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. పవర్ బ్యాంక్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా మొత్తం యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు పవర్ బ్యాంక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ రెండు యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటుంది చూడండి. ఇవి 12 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఛార్జ్ చేసుకోవడానికి అయితే మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్ నుంచి మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టగానే మీకు ఈ విధంగా చూడండి, ఇక్కడ 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్ ఆన్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్లస్ బటన్ అయితే ఉంటుంది. ఈ ప్లస్ బటన్ని ప్రెస్ చేయగానే పవర్ బ్యాంక్ అయితే ఆన్ అవుతుంది చూడండి. ఇక్కడ మొత్తం 4 లైట్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు సింగిల్ లైట్ పడింది అనుకోండి 0 to 25% అయితే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఒకవేళ 2 లైట్స్ పడ్డాయి అనుకోండి 26 to 50% ఛార్జింగ్ ఉన్నట్టు. 3 లైట్స్ కన్నా ఆన్ అయ్యాయి అనుకోండి మీకు 51 to 75% ఛార్జింగ్ ఉన్నట్టు. 4 లైట్స్ ఆన్ అయ్యాయి అనుకోండి 76 to 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు. ప్రజెంట్ అయితే మనకు 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది చూడండి, అంటే 26 to 50% ఛార్జింగ్ ఉన్నట్టు పవర్ బ్యాంక్లో అయితే. ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్ సంబంధించి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది పాలికార్బోనేట్ బాడీ అయితే ఉంటుంది. సైజ్ చూసుకుంటే మీకు చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. వెయిట్ చూసుకుంటే 208.4 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మీరు చేతిలో పట్టుకున్నా కూడా మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. పవర్ బ్యాంక్ సంబంధించి కెపాసిటీ చూసుకుంటే 10,000 మిల్లీ ఆంపియర్ అవర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ మొత్తం బ్యాటరీ ఫుల్ అవ్వాలనుకుంటే 6 to 7 అవర్స్ అయితే ఛార్జ్ చేసుకోవాలి. ఇందులో 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి చూడండి. దాంతోపాటు మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంటుంది ఛార్జ్ చేసుకోవడానికి. ఒకసారి ఈ పవర్ బ్యాంక్ ఫుల్ అవ్వాలంటే 6 to 7 అవర్స్ అయితే ఛార్జ్ చేసుకోవాలి. ఈ పవర్ బ్యాంక్తో మీకు అవుట్పుట్ విషయానికి వస్తే 12 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ 3 లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ సంబంధించి ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే 649 రూపీ ప్రైస్ అయితే ఉంది. నేను కేవలం 349 రూపీకి ఈ పవర్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది. సో 349కి ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అయితే ఉండే ఈ సేల్ 300 రూపీ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. టోటల్గా నాకు 349 రూపీ ప్రైస్ అయితే పడింది. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఈ పవర్ బ్యాంక్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇలా తక్కువ ధరలో మీరు కూడా పవర్ బ్యాంక్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, టీవీ, కంప్యూటర్స్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలరు, సో ఇట్లా ఏమైనా హోమ్ అప్లయన్స్ కూడా ఏవైనా మీరు తక్కువ ధరలో కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదా సర్చ్ బార్లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ సెర్చ్ చేయండి, అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది, అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ పవర్ బ్యాంక్ లో నాకు నచ్చని విషయం చూసుకున్నట్లయితే పవర్ బ్యాంక్ అయితే కొద్దిగా ఎక్కువ హీట్ అవుతుంది. సో హై టెంపరేచర్ ఉన్న ఏరియాలో మీరు మొబైల్ని ఛార్జ్ చేశారనుకోండి మీకు ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే మీకు టాప్ లో చూసుకుంటే కొద్దిగా హీట్ అయితే జనరేట్ చేస్తుంది, అక్కడ కొద్దిగా హీట్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. మీరు టెంపరేచర్ తక్కువ ఉన్న ఏరియా అంటే కొద్దిగా కూల్ ఉన్న ఏరియాలో మీరు మొబైల్ని ఛార్జ్ చేశారనుకోండి మీకు అప్పుడు అంత హీట్ అయితే అనిపించదు. అంటే ఎక్కువగా ఇళ్లలో కానీ ఇలాంటి ఏదైనా చెట్టు కింద కానీ కొద్దిగా కూల్ అయితే ఉంటుంది కదా, అట్లాంటి ఏరియాలో మీ మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేశారనుకోండి అప్పుడు మీకు అంత హీట్ అయితే అనిపించదు. మీరు ఎక్కువ ఎండలో వెళ్తుంటారు, సో ఎక్కువ హీట్ ఉన్న ఏరియాలో కానీ మొబైల్కి ఛార్జ్ చేశారనుకోండి అప్పుడు ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే లైట్గా హీట్ అవుతుంది. దీని కెపాసిటీ 10,000 మిల్లీ ఆంపియర్ కెపాసిటీ అయితే ఉంటుంది కదా. మీ మొబైల్ ఫోన్ అనేది 5,000 మిల్లీ ఆంపియర్ కెపాసిటీ గల మొబైల్ ఫోన్ ఉన్న బ్యాటరీకి అయితే 1.5 టైం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నేను ఛార్జ్ చేసుకుని చెక్ చేశాను, 1.5 టైం అయితే రావడం జరుగుతుంది. చాలా మంది డౌట్ అయితే ఉంటుంది, భయ్యా ఇది 10,000 mAh అంటే నేను నా మొబైల్కి 2 టైమ్స్ ఛార్జ్ చేసుకోవాలి కదా, కానీ 1.5 టైంకి ఎలా అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పవర్ బ్యాంక్లో మీకు ఇక్కడ లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ మీకు పవర్ అయితే లాస్ అవుతుంది. దాంతోపాటు పవర్ బ్యాంక్ హీట్ అయింది అనుకోండి అక్కడ కూడా పవర్ అయితే లాస్ అవుతుంటుంది. దీనివల్ల మనం 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోలేము, ఓన్లీ మీకు 1.5 టైం అయితే బ్యాటరీ అయితే ఫుల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ ఈ పవర్ బ్యాంక్ మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.